అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు తరలి వెళ్తున్నారు. దేశం నలుమూలల నుంచి చలిని సైతం లెక్క చేయకుండా రాములవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటివరకు 18,75,000 మంది అయోధ్యకు వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. జనవరి 23వ తేదీన 5 లక్షల మంది, 24వ తేదీన 2 లక్షల మంది, ఆ పైచిలకు 50,000 మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. ఇక 25వ తేదీన 2 లక్షల మంది, 26న 3,50,000 మంది దర్శించుకున్నారు. ఈ నెల 27న 2,50,000 మంది, 28న 3,25,000 మంది బాలరాముడి దర్శన భాగ్యాన్ని పొందినట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్యలో బాలరాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తున్నారు. దేశం నలుమూలల నుంచి కూడా రామ భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటిదాకా గడిచిన వారం రోజుల్లో చూసుకుంటే గనక 18,75,000 మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు, రాముల వారిని దర్శించుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత భోజనశాలలను సైతం భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఏదేమైనా దేశం నలుమూలల నుంచి రామ భక్తులు తరలి రావటం, గడిచిన 2 రోజులు సెలవు దినాలు కావడంతో పెద్ద సంఖ్యలో అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాతి రోజు నుంచి కూడా దర్శనానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తజనం అయితే అక్కడ చేరుకుంటున్నారు. ఇప్పటికీ దర్శనాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వారం రోజులైన పూర్తి కాకముందే 18,75,000 మంది రాముణ్ణి దర్శించుకోవటం అనేది ఒక రికార్డుగానే చెప్పాలి. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు నుంచి దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరుగుతుందో లేదో చూడాలి. ఇప్పటికైతే అధికారులు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు విపరీతమైన రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఆ రద్దీని నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపట్టారు. భక్తులకు వీలైనంత సాఫీగా దర్శనం కొనసాగించేలాగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ భక్తుల రద్దీ అలానే కొనసాగుతోంది.